శివపురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటి. దీనిలో 12 సంహితలు, సుమారు 1,00,000 శ్లోకాలు ఉన్నట్లు చెబుతారు. తరువాత మహర్షి వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసి అందుబాటులో ఉండే విధంగా మార్చినాడు. అందువలన ప్రస్తుతం ఉన్న శివపురాణములో సుమారు 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. వ్యాస మహర్షి ఈ శివపురాణాన్ని తన శిష్యుడైన రామహర్షునుడికి ఉపదేశించాడు. సృష్టి ఆరంభానికి ముందు సమస్తం శూన్యంగా నిశ్శబ్దంగా ఉండేది. ఆ సమయంలో కేవలం పరమశివుడు మాత్రమే ఉన్నాడు. ఆయనే సదాశివుడు, అనగా ఆది అంతం లేనివాడు. ఆయనలోనే సృష్టి, స్థితి, లయం అన్నీ లీనమై ఉన్నాయి. సదాశివుడి నుండి మొదటగా శక్తి వెలువడింది. ఆ శక్తి ద్వారానే బ్రహ్మ, విష్ణువు ఉద్భవించారు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా ఉద్భవించారు. మహాశివుడు ఆద్యంతరహితుడు, కాలానికి అతీతుడు. అందుకే మహాకాలుడు లేదా సదాశివుడు అంటారు. ఆయన చైతన్య స్వరూపుడు. వేదాలలో శివుణ్ణి రుద్రునిగా పేర్కొన్నారు. శివుడు ఆద్యంతాలు లేనివాడు. శివ అనగా కల్మషం లేనివాడు, శుభం అని అర్థము. ప్రకృతి యొక్క సత్వ తమో రజగుణాలేవి అంటనివాడు, రూపాతీతుడు. అందుకే శివుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేశారు. వందే శంభు ముమాపతిని సరగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం శశిధరం, వందే పుషుణాం పతిని, వందే సూర్య శశాంక వహిని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం వరదం, వందే శివం శంకరం. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు, అనగా కాలమునకు వశము కానివాడు. అందుకే అతనిని మహాశివుడు, సదాశివుడు అంటాము. మహాశివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి స్వచ్ఛతకు ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. నందీశ్వరుడు సత్సంగత్యానికి, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా. శివపురాణం ప్రకారం పరమేశ్వరుని సంకల్పం వలన నీలమేఘ శ్యామునిగా ఒక రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపమే మహావిష్ణువు. ఆయనకు శక్తి స్వరూపుని లక్ష్మీదేవిని అనుగ్రహించి విశ్వపాలన కర్తవ్యాన్ని అప్పగించాడు. తరువాత పరమశివుని మరొక సంకల్పం హిరణ్యవర్ణుడైన బ్రహ్మ ఉద్భవించాడు. ఆయనకు సృష్టి కర్తవ్యాన్ని ఇచ్చాడు. అలా సృష్టి, స్థితి, లయకర్తలు పరమశివుని నుండి పుట్టి ఆ పనులు నిర్వర్తించసాగారు. శక్తి శివునితో కలిసినప్పుడు మాత్రమే సృష్టి చలనం పొందుతుంది. అందుకే అర్ధనారీశ్వర తత్వమును ప్రతిపాదించారు. ఇందులో శివుడు పురుషతత్వం, శక్తి ప్రకృతి తత్వం కలిసినప్పుడు మాత్రమే జగత్తు ఉనికిలోనికి వస్తుందని స్పష్టత వచ్చింది. బద్రికా వనం అనేది ఒక పవిత్రమైన వనం. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చెయ్యాలి అనుకున్నారు. ఆ యాగము చూద్దామని సూత మహర్షి కూడా వచ్చాడు. ఆయన రాకకు మునులంతా మహదానందం చెందారు. ఆయనను ఉచిత రీతిన సత్కరించి, మహాత్మా, శివపురాణము వినాలని మాకు చాలా కాలం నుండి కోరికగా ఉన్నది. కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజు మాకు శివుని లీలలను వివరించండి అని ఆర్థించారు. ఆ మాటలకు ఆనందించిన సూతుడు, మునివర్యులారా, పూర్వకాలంలో మార్కండేయుడికి శివమహాత్మ్యం గూర్చి విపులంగా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్లి శివుని లీలలను గూర్చి చెప్పమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, ఈ విషయమంతా విష్ణువుకు బాగా తెలుసు, అతని దగ్గరకు వెళ్ళు అని అన్నాడు. అప్పుడు మార్కండేయుడు వైకుంఠానికి వెళ్ళాడు. మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు, మార్కండేయ, శివుని లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు. కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు, నీ కోరిక తప్పక తీరుతుంది అని ఆ మార్కండేయునితో చెప్పాడు. మార్కండేయుడు కైలాసానికి వెళ్లి ఈశ్వరునికి నమస్కరించి, స్వామి,
దేవదేవ, తమ లీలలు వినాలని వచ్చాను. దానికి శంకరుడు, మార్కండేయ, నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే. వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అని చెప్పాడు. మార్కండేయుడు నందీశ్వరుని సమీపించి పరిపరి విధాల నందిని ఈశ్వరుని స్తుతించాడు. నందీశ్వరుడు ప్రసన్నుడై, భక్త శిఖామణి, నీకేం కావాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు, భక్తాగ్రగణ్య, నాకు ఈశ్వరుని లీలలు వినాలని ఉన్నది. నా కోరికను తీర్చగలవాడు నీవే అని అనుకుంటున్నాను. దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కడిగా చెప్పడం ప్రారంభించాడు. ఈ రకంగా శివపురాణం అంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి సౌనికాది మహామునులకు వివరిస్తాడు. సృష్టికి పూర్వం ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతిపుంజము ఒక రూపు దాల్చింది. తేజోమయమైన ఆ కాంతిపుంజమే పరబ్రహ్మం. అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించిన వాడే తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వలన నీలమేఘశ్యాముడు ఉద్భవించాడు. 4 చేతులు కలవాడు. ఆ చేతుల యందు శంఖ, చక్ర, గదా పద్మములను ధరించిన వాడు, లక్ష్మీదేవితో కూడిన వాడై శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తవము ప్రసాదించాడు. అతడు పీత వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు. లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు. విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు. సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణునికి ఓం నమః శివాయ అనే పంచాక్షర మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావయవస్థలందు ఈ మంత్రాన్ని జపించు. ఈ జగత్ సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పారు. విష్ణుమూర్తి సముద్రములో వటపత్రము మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా అశరీరవాణి పోయి నారము నందుండుట చేత నీవు నారాయణుడు అనబడుదువు అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్థము. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనగా సత్వ, రజ, తమో గుణములతో కలిసి ఉన్నది. అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహత్తత్వము, అహంకారము వచ్చినాయి. అహంకారం నుండి పంచన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. వాటి నుండి పంచభూతాలు, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, తత్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నారు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. విష్ణువుని చూసి బ్రహ్మ, నీవు ఎవరవు, ఇచ్చటకేల వచ్చితివి అని అన్నాడు. దానికి నారాయణుడు, కుమార, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నా నాభికమలము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకే వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభవును, ఆది పురుషుడను. నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో విష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులు అమితాశ్చర్యం పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు. విష్ణు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను, బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశారు. ఇలా 100 సంవత్సరాలు గడిచినాయి. కానీ బ్రహ్మ, విష్ణువులు ఆ లింగము యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు, ఇంతకాలమైన జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాం. మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు. కాబట్టి
ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పరిపరి విధాల ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవ, ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభి కమలము నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణము చేత ఆవరింపబడి ఉన్నావు. ఆ కారణం చేత నీవు ఎవరివో నీకు తెలియడం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారం చేసుకుని సృష్టి కార్యక్రమం కొనసాగించు అని చెప్పాడు. తమోగుణుడై బ్రహ్మ పరమేశ్వరుణ్ణి లక్ష్య పెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలున్నాయి, మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది. చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవ, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానము వల్ల సృష్టి ప్రారంభించు. బ్రహ్మదేవుడు అయిన నీవు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త. నేను రుద్రుని రూపంలో లయము కావిస్తాను. మనమే త్రిమూర్తులము. మనము 3 రూపాలలో ఉన్నప్పటికీ మనకు భేదములుండవు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెబుతాను వినండి అని సూత మహర్షి మునులకు చెప్పాడు. బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాని నుంచి ఓంకారము వినవస్తుంది. బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి 4 ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు. బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది. బ్రహ్మ ముఖము నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వలన ఓంకారం వచ్చింది. దాని నుంచి భూలోక, భువర్లోక, సువర్లోకాలు పుట్టినాయి. తరువాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుండి అధర్వణ వేదము వచ్చాయి. ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. సూర్యుని వేడికి నీరంతా ఎండిపోయింది. గురుడు పైభాగము ఆకాశముగా, క్రింది భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటగా సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతలను సృష్టించాడు. వారు ఈ సృష్టి కార్యమునకు విముఖులై తపోవనానికి వెళ్లిపోయారు. అది చూసి విచారంలో మునిగిపోయాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువు, రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యంలో తాము కూడా సహాయపడతామని చెబుతారు. బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, మహామహేశ్వరులకు కైలాసము నివాస స్థానములుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణు పంచాక్షరి మంత్రాన్ని, శివుడు అష్టాక్షరి మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపించారు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, సురుచి, అంగిరసుడు, అతిత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, కర్దముడు, క్రోధుడు మొదలగున వారు ఉద్భవించారు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వీరిలో అదితి, దితి, వినత, కద్రువ, శశ, ముని, అరిష్ట, మాతంగి, తామ్రు ఇలా అనే 10 మందికి కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అదితి యందు ఇంద్రాది దేవతలు, దితి యందు దైత్యులు, వినతకు అనూరుడు, గరుత్మంతుడు, కద్రవకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, చోతంగికి ఐరావతము, తామరకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యమిచ్చారు దేవతలు. అతనికి వేదకర్మల యందు అధికారము, యజ్ఞ యాగాలలో హవిర్భాగము ఇచ్చారు. దైత్యులు అధర్మపరులు, అసూయపరులు. వీరికి కేకారణ్యములు, కొండ గుహలు నివాస స్థానములైనాయి. మిగిలిన వారికి వారి స్వభావాన్ని అనుసరించి నివాసము కల్పించబడింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభవ మనువు జన్మించాడు. పద్మగంధి, శతరూప అతని భార్యలు. స్వయంభునకు అగ్రేయుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కుమారులు. రాకూతి, దేహదూతి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు. రాకూతికి రుచితోనూ, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షిణతోనూ వివాహం జరిగింది. దేవమాలికి కర్దముని వలన
కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహం ఆడాడు. శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని వివాహం ఆడారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాల్లోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము 84 లక్షల జీవరాశులు జన్మించినాయి అంటూ సృష్టి రహస్యాన్ని సౌనికాది మహాములకు వివరిస్తాడు సూత మహర్షి. సూత మహర్షి చెప్పిన ఈ సృష్టి గాథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రతి జీవరాశి కూడా ఈ విశ్వానికి అవిభాజ్య భాగము. ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు. ఈ సృష్టి యాత్రలో ప్రతి జీవికి తనదైన స్థానం ఉంది. అందువలన మనం ప్రతి ప్రాణిని గౌరవించాలి, కరుణ చూపాలి. ఎందుకంటే అవన్నీ సృష్టికర్త సంకల్పమే. ఇదే సృష్టి మహిమ, ఇదే దివ్య రహస్యం. ఓం నమః శివాయ, నమో నమః. ఈ కథ మీ హృదయాన్ని తాకితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. ధన్యవాదములు. జై సనాతన ధర్మం.